అక్కడ ఎకరం 150 కోట్ల రూపాయలు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని అత్తగారి సొమ్ములా ఆక్రమించాడో ప్రబుద్ధుడు. ప్రహరీ ఏర్పాటు చేసి బౌన్సర్లను వేట కుక్కల్ని కాపలా పెట్టేశాడు. మొత్తం 750 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి కబ్జాకోర్ల నుంచి విముక్తి కల్పించింది హైడ్రా. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉంది ఈ ప్రభుత్వ స్థలం. 5 ఎకరాల్లో జలమండలికి 1.20 ఎకరాలను సర్కార్ కేటాయించింది. పార్థసారథి అనే వ్యక్తి కోర్టుకెక్కాడు. కోర్టులో వివాదం నడుస్తుండగానే భూమిని ఆధీనంలోకి తీసుకున్నాడు. షెడ్లు నిర్మించేశాడు. ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు కుక్కలతో కాపలా పెట్టాడు. వాటర్ రిజర్వాయర్ నిర్మించాలన్న జలమండలి ప్రయత్నాలను సైతం అడ్డుకున్నాడు. దీంతో జలమండలి, రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన హైడ్రా అక్రమ నిర్మాణాలను తొలగించింది. ఫేక్ సర్వే నెంబర్ క్రియేట్ చేసిన పార్థసారథి ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేశాడని హైడ్రా చెబుతోంది. ఫెన్సింగ్తో పాటు షెడ్లను తొలగించారు. 5 ఎకరాల చుట్టూ కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా బోర్డులు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. బంజారాహిల్స్లోని బసవతారకం ఆసుపత్రి దగ్గర కూడా చూసుకున్నట్టయితే ఇది ప్రభుత్వ జాగా అని చెప్పి 5 ఎకరాల దగ్గర అయితే కూల్చివేతలు కూడా జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఇక్కడ మాత్రం ఈ ల్యాండ్కి సంబంధించిన ఓనర్ కూడా అయితే ఆయన తరపు నుంచి కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఇటు ఆ ల్యాండ్ ఆయనదే అని చెప్పి కూడా ఆయన అంటున్నారు. ఇటు రెవెన్యూ అవ్వచ్చు లేదంటే వాటర్ డిపార్ట్మెంట్కి కూడా ఆయన ఫీజు పే చేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ బసవతారకం హాస్పిటల్ ల్యాండ్ చూసినట్టయితే మనకి ఇప్పుడు 5 ఎకరాల వరకు అయితే కూల్చివేతలు కూడా ఇక్కడ జరిగినాయని చెప్పాలి. అయితే ఇక్కడ బందోబస్తుగా మాత్రం ఇటు హైదరాబాద్కి సంబంధించి ఫెన్సింగ్ కూడా వేసారు. అయితే లోపలికి కూడా అసలు మీడియాని అలౌ చేసిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపించడం లేదని చెప్పాలి. అయితే ప్రజెంట్ ఈ ల్యాండ్కి సంబంధించిన బాధితులు మనతో విజయ్ గారు అన్న చెప్పండి అన్న. అంటే ఇదివరకు కూడా ఇది కూల్చివేతలు జరిగినాయి. సో ఈ రోజు ఇక్కడ పరిస్థితి ఏంటి, అసలు ఏ టైంకి వచ్చి హైదరాబాద్ కూల్చివేతలు జరిగాయి, అసలు ఈ ల్యాండ్ నిజానికి కూడా కబ్జా మీరు చేశారని అంటే వినిపిస్తున్నాయి కదా, నిజంగా ఈ ల్యాండ్ మీరు కబ్జా చేశారా లేదా, దీనికి ఎలాంటి కొంచెం డాక్యుమెంట్స్ మీ దగ్గర? ఇది 100% ఇది పట్టా భూమి అండి. దీనికి రిజిస్టర్డ్ సేల్ డీడ్స్ ఉన్నాయి. మీకు డాక్యుమెంట్ నెంబర్స్ ఇస్తాను నేను. రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే ఎవరికైనా సర్టిఫైడ్ కాపీస్ ఇస్తారు. దాని మీద అబద్ధం ఆడాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఈ నూకల రాఘరావు గారికి మీర్ల నారాయణకి సంబంధించిన భూమి 1968లో వాళ్ళకి జరిగిన రిజిస్టర్డ్ సేల్ డీడ్ ఉంటుంది. ఆ సర్టిఫైడ్ కాపీస్ కూడా తెప్పించుకోవచ్చు. ఇక్కడ 129 సర్వే నెంబరు, కొత్త సర్వే నెంబర్ 403లో జరిగిన అవకతవకల వలన, ఇంతకు ముందు చేసిన ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పిదాల వలన మొత్తం ఈ గందరగోళం ఏర్పడింది. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని మేము ఒకటే కోరుతున్నాం. సార్, 129 సర్వే నెంబర్లో 403 సర్వే నెంబర్లో జరిగిన అవకతవకలను ఒక కమిటీ వేసి నిజాన్ని నిర్ధారించారు. ఇంతకుముందు చేసిన ప్రభుత్వ తప్పిదాలను మనం కొనసాగించాల్సిన అవసరం లేదు సార్. మీ మీద మాకు నమ్మకం ఉంది, ధైర్యంగా ముందుకు వెళ్తున్నారు మీరు. అదే ధైర్యంతో దీని మీద కూడా ఒక కమిటీ వేసి నిజాన్ని నిర్ధారించి మాలాంటి బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఈ డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా, మీకంటూ ఎలాంటి న్యాయం ప్రభుత్వం నుంచి జరగకపోతే దానిపైన మీరు ఎలాంటి కదనే అండి. ఇక్కడ ఫెన్సింగ్ కూడా ఎప్పుడు వేశారు? ఇక్కడ మేము ఈ 20+ ఇయర్స్ నుంచి పొజిషన్లో ఉన్నాం. రెవెన్యూ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు గత 6 నెలల 7 నెలల నుంచి వాళ్ళు హంగామా చేస్తున్నారు. వాళ్ళ భూమి అయితే 20 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎక్కడ నిద్రపోతున్నారు? వాటర్ వర్క్స్ వాళ్ళ భూమి అక్కడ 1 ఎకరంన్నర ఉందంటున్నారు. మధ్యలో కొంత భూమి వదిలేసి మళ్ళీ ఇక్కడ ఇంకొక 1 ఎకరంన్నర ఉందంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఉంటే ఒకటే పార్సిల్లో జలమండలికి భూమి ఉండాలి. 2 వేరు ప్రాంతాల్లో ఉండే అవకాశమే లేదు. సరే, ఉంది అనుకుందాం. ఆనబుల్ హైకోర్టు వాళ్ళని ఏమడిగింది? మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ ల్యాండ్ అలొకేట్ చేసింది కాబట్టి దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఇవ్వమని అడిగింది. దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ వాళ్ళు తీసుకొచ్చి సమర్పించాలి కదా ఆనబుల్ హైకోర్టుకి. అట్లాంటి పనులేమి వాళ్ళు చేయలేదు. పోలీసులను అడ్డం పెట్టుకొని, హైడ్రాను అడ్డం పెట్టుకొని, యూనిఫామ్లు వేసుకొని ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేసి ఇంట్లో నుంచి బయటపడేసి, కనీసం మా ఇంటికి వచ్చి ఎవరన్నా మా ఇంటి తలుపులు బద్దలు కొట్టే ముందు డోర్ నాక్ చేసి మీ ఇంట్లో మీరు ఎందుకుంటున్నారు, మీకు సంబంధించిన పత్రాలు ఏమిటని మమ్మల్ని అడగరా? అడగాల్సిన బాధ్యత ఉంది కదండి. అలా ఎలా అడగకుండా పొద్దున్నే ఇష్టం వచ్చినట్టు పగలగొట్టేసి ఈ విధంగా మీడియాకి ఎక్కించి మా పరువు తీయడము ఇది చాలా బాధాకరం అండి. ఇక్కడ చూస్తే కూడా మనము క్లియర్గా ఇక్కడ
చూడొచ్చు కూడా. అయితే ఇక్కడ చూసినప్పటికీ కూడా రెండు కూడా జరుగుతున్నాయి. అయితే షేక్పేట్ మండలంలో దీనికి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో అక్రమ హైడ్రా అధికారులు అయితే దీన్ని తొలగించడం కూడా జరిగింది. అయితే గతంలో ప్రభుత్వం 5 ఎకరాలలో జలమండలికి 1.20 ఎకరాలను కేటాయించింది. అయితే 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ పార్థసారథి కోర్టు కూడా ఎక్కారు. అయితే అనంతరం చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వెటికెళ్లకు ఎటు వెళ్లకుండా అయితే ఇటు మొత్తం ఫెన్సింగ్ కూడా జరిగిందనే చెప్పాలి. అయితే ఇది ఇప్పటివరకు కూడా కనీసం ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మాత్రం ఇలాంటివి చేయడం పైన మాత్రము ఇటు దీనికి సంబంధించిన ఓనర్ అయితే విజయ్ రెడ్డి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే దీనికి కూడా చూస్తున్నప్పటికీ కూడా అప్పటికి కూడా అయితే మాత్రము ఇక్కడ మాత్రము ఇది మాత్రం ఆయనకి సంబంధించిన ల్యాండ్, దీనిపైన ప్రతి ప్రూఫ్స్ డాక్యుమెంట్స్ ఉన్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. దీనిపైన మాత్రం తగిన న్యాయం కావాలని చెప్పి కూడా ఆయన